హలో ఎవ్రీవన్, ఈరోజు రివర్స్ వింగ్ ఐలైనర్ని ఎలా డ్రా చేసుకోవాలో తెలుసుకుందాం. నార్మల్గా కాజల్ని లోయర్ వాటర్ లైన్లో అప్లై చేసుకుంటాం కదా, అదేవిధంగా అప్పర్ వాటర్ లైన్లో కూడా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు బ్లాక్ కలర్ ఐ షాడోతో లోవర్ ల్యాష్ లైన్ నుంచి ఒక వింగ్ ఫామ్ చేసుకోవాలి. అండ్ అలాగే లోవర్ ల్యాష్ లైన్లో మీకు ఐ షాడో అనేది ఎంత థిక్గా కావాలో అంతవరకు బ్లెండ్ చేసుకోవచ్చు. దీన్ని ఐ షాడోతోనే చేయాలి అనేం లేదు, ఐలైనర్ని కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు అప్పర్ ల్యాష్ లైన్ నుంచి వింగ్ ఫామ్ అయ్యే విధంగా ఐ షాడోని జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐలైనర్తో ఇన్నర్ కార్నర్లో స్లాంట్ వింగ్ లాగా డ్రా చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇదైతే ఆప్షనల్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలా డ్రా చేసుకోవచ్చు, వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఐలైనర్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఐస్ అనేవి ఇంకొంచెం పాప్ అయి కనపడతాయి. ఫైనల్లీ ఐ ల్యాషెస్ పెట్టేసుకున్నాము అంటే రివర్స్ వింగ్ ఐలైనర్ అనేది చాలా బాగా కనపడుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.